ఆ మొత్తానికి గువ్వల బాలరాజు గులాబీ దండుల నుంచి కమలం గుర్తు పార్టీలకు జంపింగ్ చేసిండు. ఇక నేను వచ్చేసిన బీజేపీ పార్టీలకు అన్నట్టు కలంతోని కాగితం మీద సంతకం పెట్టి చేరికైండు. పార్టీ కండవ కప్పి పువ్వుల గుర్తులు ఇచ్చి అలాయి బలాయి తీసుకున్నాడు. అయినాక హ్యాపీగా సంతకం చేసిండు. అంత మంచిగానే జరిగింది. కానీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుకుంటా అస్సలు ముచ్చట బయట పెట్టింది. ఆర్డినరీ మెంబర్షిప్, యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయల తర్వాత తీసుకుంటా ఆయన దగ్గర. ఇన్నరా ఇప్పటికైతే ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్తున్నాం, తర్వాత 100 మందిని జాయిన్ చేయించి 100 రూపాయలు ఇస్తే అప్పుడు యాక్టివ్ మెంబర్షిప్ ఇస్తారట. అంటే మీరు అన్నది ఎస్ అవును, గువ్వల బాలరాజు ఎంబటి బీజేపీ పార్టీలో 100 మంది కూడా రాలేదన్నట్టే కదా అంటున్నారు. మేమంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, గువ్వల బాలరాజు ఎమ్మటికి ఓము అని ఆ నడమ చెప్పిండ్రు కదా కార్యకర్తలంతా. ఆగో అనుకున్నట్టే ఎవ్వరు ఓనట్టున్నది బీజేపీలకు. గువ్వల బాలరాజు ఇన్ని రోజులు మాతో ఉన్నాడు తప్ప మేము ఎన్నడైనతో లేము, ఆయన పోతే పార్టీకి ఏం ఫరక్ పడదు అన్నట్టు చెప్పినట్టే ఎవ్వరు బీజేపీలకు ఓనట్టున్నది అని అంటుర్రు. మరి గసొంటి అప్పుడు బీజేపీ పార్టీకి ఏం ఫైదా ఉంటుంది కావచ్చు. బీజేపీ పార్టీకి ఏమో కానీ గువ్వల బాలరాజుకు పెట్టిన 100 మందిని పార్టీలో చేర్పించాలని టార్గెట్ ఎప్పుడు పూర్తి అవుతుంది కావచ్చు. అది అయిపోయినాక యాక్టివ్ మెంబర్షిప్ ఎప్పుడు వస్తుందో ఏమో కదా అని అంటుర్రు. గువ్వల బాలరాజు ఎంబట్టి ఎవ్వరు బీజేపీ పార్టీలో చేరలేదని తెలిసిన జనాలు.